నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ మూసి నది పరిసర ప్రాంతాల్లో నైట్ టూరిజంని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన రివర్ ఫ్రంట్ల వల్ల అక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్కు తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. తొలి 100లోపు ర్యాంకుల్లో మాత్రం ఈసారి ఇద్దరే నిలవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల సాగును పెద్ద ఎత్తున పెంచే ప్రణాళికలో భాగంగా ఈ నెల 10 నుంచి అన్ని జిల్లాల్లో రైతులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2 రోజులపాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాను ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోండి భారత్కు 30 రోజుల తాత్కాలిక అనుమతి మంజూరు చేసిన అమెరికా. పశ్చిమాసియాలో యుద్ధజ్వాల ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. క్రీడా వార్తలు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. నేటి సూక్తి. ప్రశాంతమైన ఆలోచన అన్ని సమస్యలను పరిష్కరించే ఆయుధం. ఆరోగ్య చిట్కా. యాలకులు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నిన్నటి జీకే ప్రశ్న. స్వర్ణ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు పంజాబ్. నేటి జీకే ప్రశ్న. డేటా మేనేజ్మెంట్ కోసం ఎన్ఐటీసీ ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేంటి? నేటి జీకే ప్రశ్న మరోసారి. డేటా మేనేజ్మెంట్ కోసం ఎన్ఐటీసీ ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేంటి?